హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. అఖండ తాండవం పైన ట్రోల్స్ మొదలయ్యాయి. నిన్న రాత్రి నుండి నేను చూసిన వీడియోల్లో ఫస్ట్ వీడియో నిప్పు నాగరాజు గారు ట్రోల్స్ వీడియో చేయడం జరిగింది అఖండ తాండవం పైన. నిన్న ఆ వీడియో రాత్రి నేను చూశాను. అందులో వచ్చేసి సినిమా మనకు నిన్న టీజర్ అనుకోవాలా లేదా చిన్న క్లిప్ అనుకోవాలా, ఏదో మొత్తం మీద అయితే నిన్న విడుదలైంది. దాన్ని పట్టుకొని వాడు ఒక కథ అల్లి ఆ కథ ఎలా ఉండబోతుంది, సినిమా ఎలా ఉండబోతుందని మొత్తం వివరణ ఇచ్చాడు నిన్న. చిన్న క్లిప్ అది, నేను నచ్చిన క్లిప్, చిన్న క్లిప్ వచ్చింది. అది ఒక వార్నింగ్ లెక్క. అది ఎవరికి ఇచ్చాడు ఏందనేది నాకు అర్థమైంది. బాలకృష్ణ గారు మంచి వార్నింగ్ ఇచ్చారు. మంచి ఎవరికి దిగాలో వాళ్ళకి దిగింది. దిగిన వల్లనే వీడియో చేయడం జరిగింది. నిన్న ట్రోల్స్ మొదలు చేసింది నిన్న రాత్రి నుండి అఖండ తాండవం పైన ట్రోల్స్ మొదలు పెట్టిన గాడిద ఎవడన్నా ఉన్నాడంటే అది నిప్పు నాగరాజు గారు. వీడిని ఫాలో అయ్యేవారు, నిన్న వీని అడుగుజాడల్లో నడిచేవారు ట్రోల్స్కు స్టార్ట్ చేశారు. అఖండ 2 పైన ట్రోల్స్ నడుతున్నాయి. అదేవిధంగా వీడు కథ అనేది నిన్న ఒక చిన్న క్లిప్ పైన కథ అల్లి మొత్తం ఒక వివరణ ఇచ్చాడు వాడు నిన్న ఆ వీడియోలో కథ అల్లిండు. నేను కూడా అరే మీ ఒక చిత్రం మీద, మీ అభిమాన హీరో చిత్రం మీద నేను కూడా కథ అల్లిన, అది రేపో ఎల్లుండో వీడియో అప్లోడ్ చేస్తా. అది నీకోసమే ప్రత్యేకించి నీకు అంకితం చేస్తున్న వీడియోనే. అది నీకు అంకితం చేస్తూ రేపు ఒక 2-3 రోజుల్లో ఆ వీడియో అప్లోడ్ చేసి విడుదల చేయడం జరుగుతుంది. అది కథ చూసుకోరా, అది దాని కూడా కథ నేనే, నీ లెక్కనే నేను కూడా రచించి నేను కూడా వాయిస్ ఇచ్చిన. నువ్వంటే ఫేస్ ఇవ్వవు, ఫేస్ చూపెట్టవు కాబట్టి నేను ఫేస్ రివీల్ చేసి మాట్లాడుతున్నా. నీ లెక్క మనం దాక్కొని వీడియోలు చేయలేము. ఏమైనా ఉంటే కడాఖండిగా ముఖం ముంగట చెప్పడమే తప్ప ఈ దాక్కొని వీడియోలు చేయడం, ఆడంగి వేదవాళ్ళు, ఆడంగి లఫంగి లుచ్చా లెక్క మనకు రావు పనులు. నీకు దమ్ము ఉంటే అరే నిప్పు నాగరాజు గారు నీ ఫేస్ రివీల్ చేసి మాట్లాడరాను. ఆల్రెడీ కోర్టును ఆశ్రయించి మా మీద ట్రోల్స్ చేస్తున్నారు అని కోర్టు దాకా పోయిర్రు. తెలిసింది కదా, కోర్టు దాకా ఎవరు పోయిర్రు ఏంది, కోర్టును ఆశ్రయించి మా మీద ట్రోల్స్ నడుతున్నాయి, మా పరువు ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని కోర్టును ఆశ్రయించడం జరిగింది. అది తెలుసు కదా. మా హీరోలు అట్లా కాదు. మీరు ఎంత ట్రోల్ చేసినా కూడా భరించుకుంటూ, కుక్కలు ఏనుగుపోతుంటే కుక్కలు మురుగుతాయనే తత్వంతో వాళ్ళు వెళ్ళిపోతున్నారే తప్ప భయపడి కోర్టులను ఆశ్రయించుడు, భయపడి కోర్టులను ద్వారా ఏదో తెచ్చుకొని కేసులు పెడతానికి బెదిరించుడు. అసలు ఈ ట్రోల్స్ మొదలుపెట్టిందే ఎవరో తెలుసు కదా. ట్రోల్స్ మొదలుపెట్టిందే మీరు. ట్రోల్స్కు ఒక్కొక్క ఫ్యామిలీని గురి చేసింది మీరు. ట్రోల్స్ మెటీరియల్గా ఒక్కొక్క ఫ్యామిలీని మార్చింది మీరు. మీకు అపోజిషన్గా మాట్లాడిన వాళ్ళను ట్రోల్స్ చేయించి, స్వయంగా డబ్బులు ఇచ్చి ట్రోల్స్ చేయించి వారి కుటుంబం పైన బురద జల్లే ప్రయత్నం చేసింది మీరు. ఆరెవరో కాదు, మోహన్ బాబు గారి ఫ్యామిలీ మీద ఇప్పటికీ ట్రోల్స్ మెటీరియల్గా వాళ్ళను తీర్చిదిద్దిన ఘనత ఎవరిదైనా ఉన్నదంటే అది మీకే దక్కుతుంది. అలాంటి మీరే వెళ్ళి కోర్టులను ఆశ్రయించడం. ఈరోజు మీ దాకా వచ్చేది ఉంటే పరువు ప్రతిష్టలు, ఇతర కుటుంబాల మీద అయ్యేది ఉంటే అది పరువు కాదు, వాళ్ళకి ప్రతిష్టలు ఉండేవి. వాళ్ళకి మోహన్ బాబు గారి కానీ కుటుంబం కాదా, వాళ్ళు మనుషులు కాదా? అరే వాళ్ళ డబ్బా వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు కావచ్చు, కానీ పైసలు ఇచ్చి మరీ ట్రోల్స్ చేయించిన ఘనత దక్కిందంటే అది ఎవరికి దక్కిందో మనకు తెలిసిందే. ప్రత్యేకించి నిప్పు నాగరాజు గారికే దక్కుతుంది ఈ ఘనత కూడా. అది భయపడి కోట్లకు పోవడం ఏంటో అది మీకే తెలవాలి. అది ఎన్టీఆర్ మీద ఇంత బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు మీరు. ప్రతి మూవీ మీద, ప్రతి చిత్రం మీద మీరు ఎంత బురద జల్లుతున్నారు ఏంటి అనేది సోషల్ మీడియాలో కుప్పల కానం వీడియోలు ఉన్నాయి. మీరు చేసిన వీడియోలు ఎలాంటి వీడియోలు చేస్తున్నారు ఏంటిది అనేది వీడియోలు కుప్పల కానం ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పైన ఎన్ని వీడియోలు చేశారా మీరు? నిన్న సినిమా ఆగిపోయిందని ఎన్ని ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు మొదలుపెట్టారు మీరు. సినిమా, ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందని ఎన్ని అబద్ధ ప్రచారాలు మొదలుపెట్టారు మీరు. అలాంటిది మీరు భయపడి కోర్టులను ఆశ్రయించడం ఏంటి? కోర్టులకు పోవడం ఏంటి భయపడి? అరే ఎన్టీఆర్ను ఫ్యామిలీని తిడుతున్నారు, ఎన్టీఆర్
కుటుంబాన్ని తిడతారు. జూనియర్ ఎన్టీఆర్ తనని వ్యక్తిగతంగా విమర్శిస్తారు. ప్రతిసారి ప్రతి సినిమా మీద దాడి చేస్తున్నారు ట్రోల్స్ తోటి. మీరు అలాంటిది మీరే భయపడి మీరు స్టార్ట్ చేసిన పని మీకు నచ్చడం లేదా? మీ దాకా వచ్చేసరికి మీకు నచ్చలేదు. అది కోట్లకు ఆశ్రయించడం ఏంటో, ఈ కథ ఏంటో, సినిమాలు వాడద్దు, మా ఫోటోలు వాడద్దు, వీడియోలు వాడద్దు, ఇదేంటి? మీ పేరు కూడా నేను వాడడం లేదు ఇప్పుడు దీంట్లో. ఫలానా అని నేను పేరు కూడా వాడడం లేదు. కానీ నేను చెప్తున్నా కదా, భయపడి కోట్లను ఆశ్రయించడం జరగలేదు ఇప్పటివరకు ఎన్టీఆర్. మౌనమే తన మౌనమే సమాధానం చెప్తుంది. ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. మౌనంతో పోరాటం చేస్తున్నాడు సోషల్ మీడియా పైన కూడా. పెద్ద పెద్ద పార్టీల వాళ్ళు కూడా ఆయనను విమర్శించి, ఆయన తల్లిని విమర్శించినా కూడా నోరు సైతం విప్పలేదు. సహనం, ఓపిక, జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న ఓపిక ఎవరికి లేదు. నాకు బహుశా తెలిసిన వరకు ఆయన తాకుట్లు తిన్న తాకుట్లు, దెబ్బలు, లైఫ్లో జరిగిన ఘటనలు, ఆయన పుట్టుకనే ఆయనకు ఒక పాట నేర్పుకుంటూ ఈ 40 ఏళ్ళ కెరీర్ దాకా తీసుకొచ్చింది. 40 ఏళ్ళ జీవితం ఆయనది. ఇప్పుడు 41-40 ఏళ్ళ జీవితం సాగింది దెబ్బలతోటి, ఆటుపోట్లతోటి. అలాంటి మనిషికి అన్నీ తెలుస్తుంది, ఎట్లా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడదు. మీరు ఎన్ని చేసినా నిల్ సినిమా, ఎన్టీఆర్ సినిమా ఆగిందనేది కూడా అతని దాకా పోలేదు. ఆ వార్త పోయింది, కానీ సైలెంట్. తన తల్లి నాన్న కూడా సైలెంట్. దేవర మీద ఎన్ని ట్రోల్స్ చేసినా సైలెంట్. దేవర సినిమా ఆగిపోయింది, సినిమా ఆడదు, ఖతం అయిపోయింది, దాన్ని ట్రోల్స్ చేసినా కూడా సినిమా ఏమైంది మనకు తెలుసు. బ్లాక్ బస్టర్ 500 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఎన్టీఆర్ కెరియర్ లాస్. ఇటు మోహన్ బాబు గారి ఫ్యామిలీ మీద ఎంత కుట్ర చేశారు, ఎన్ని ట్రోల్స్ చేశారు, ఎన్ని వీడియోలు చేశారు, ఎంతమందిని ట్రోలర్లను పెట్టి డబ్బులు ఇచ్చి మరీ సైతం ట్రోల్స్ చేయించారు. ఒక్క సంఘటన పైన ఆయన మెప్పు పొందేందుకు, మోహన్ బాబు గారి ఒకరి మెప్పు పొందేందుకు ఎప్పుడు మాట్లాడలేదు నాకు తెలిసిన వరకు. మోహన్ బాబు గారు ముక్కుసూటిగా మాట్లాడతారు. బాలకృష్ణ గారు కూడా అంతే. బాలకృష్ణ గారు కూడా అదే విధంగా మాట్లాడతారు, ముక్కుసూటితనం. అలా మాట్లాడితే ట్రోల్స్ చేయించడం. మీకు గిట్టని వారు అయితే ట్రోల్స్ చేపిస్తారు. అదే మీ దాకా ట్రోల్స్ వచ్చేది ఉంటే కోట్లను ఆశ్రయించి బెదిరించుడు. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి మీకేదో వాళ్ళు రారే నిప్పు నాగరాజు చూస్తాను ఆరో వీడియో, భయపడి కోట్లకు పోవడం. దీన్ని ఏమంటారు మరి? నువ్వు ఎన్ని వీడియోలు చేసినావు ఎన్టీఆర్ మీద? ఎన్ని వీడియోలు చేసినావు చెప్పు. నీ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే కుప్పల కానం ఎన్టీఆర్ పైన వీడియోలు చేసిన దాఖలా ఉన్నది నీ ఛానల్లో. ఎవరు చేయలే. నీ అంత ట్రోల్స్, నీ అంత చండాలపు భాష, నీ అంత ఏడుపు కొట్టుతన వీడియోలు ఎన్టీఆర్ పైన ఎన్ని వీడియోలు చేసినా తెలుసుగా రాని. నీ మీద చేయాలి అసలు. వాస్తవానికి నీ మీద కేసు వేయాలి. నీ మీద ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు కాబట్టి నిన్ను చూసి ఇతరులు నేర్చుకుంటారు. ఇతర హీరోలు కూడా ట్రోల్స్ మొదలు పెట్టారు. మీరే చెప్తారు మేము చేస్తే తప్పేమున్నది అనే కాడికి వచ్చింది. వచ్చేసరికి మీకు ఎలా బాధ కలుగుతుంది? మరి మా ఫ్యాన్స్, మా ఎన్టీఆర్ అభిమానులకు మాకెంత బాధ కలగలరా? మాకెంత బాధ కలగాలి చెప్పు. నువ్వు ఇన్ని కుప్పల కన్నా వీడియోలు చేస్తున్నావు కదా, మాకెంత బాధ ఉంటుంది? అదే ఇప్పుడు ఇతరులు అందరూ తయారయ్యారు, నీ లెక్కన తయారై వీడియోలు చేస్తున్నారు కాబట్టి కోట్లను ఆశ్రయిస్తున్నారు. భయం, మౌనం చాలా గట్టిది. మౌనం. తనకు తెలుసు తను ఎట్లా తన కెరీర్ని ఎలా స్టార్ట్ చేశాడు, తన కెరీర్ని ఎలా మలుచుకోవాలి అనేది ఎన్టీఆర్ గారికి తెలుసురా. ఎంత చండాల పీడలు చేసినా కూడా ఎన్టీఆర్ బొచ్చు కూడా బీకలేవు. బాలకృష్ణ గారి బొచ్చు కూడా బీకలేవు నువ్వు చేసే వీడియోలతో. చెప్తారుగా బొచ్చు వెనుక చిట్కిన వేల మీద వెనుక కూడా బీకలేవురా నువ్వు వీడియోలతోటి. నీ వీడియోలతోటి నిప్పునాగా రాదురా. సినిమా టీజర్ రిలీజ్ అయిందో లేదో వీడు నైటు ఒక వీడియో చేసి మొత్తం కథనే అల్లుతాడు. వీడియోల మీద మొత్తం కథ అల్లిండు. ఆ చిన్న క్లిప్ మీద కూడా కథ అల్లి వాడు ఒక రాగం తీసి చెప్తాడు వాడు. అలా ఉంది
మీ అసొంటోళ్ళు మా అసొంటోళ్ళ వీడియోలు పోవు, వైరల్ కావు. ఇసొంటి లుచ్చల పంగి కానీ వీడియోలు వైరల్ అవుతాయి. అది మన యూట్యూబ్ కూడా చక్కగా లేదు, అల్గారిథం కూడా చక్కగా పనిచేయదు. అదే నిప్పు నాగరాజు కానీ అసొంటి ఈ ట్రోలర్స్ ఎవరు ఉన్నారో పెద్ద హీరోలకు సంబంధించిన హీరోలు ఎవరు ఉన్నారో ఛానల్స్, వాళ్ళైతే సకాలంగా మంచిగా వెళ్ళిపోతాయి వీడియోలు. అదే మా అసొంటి చిన్నపాటి తేలికైన వ్యక్తులు మంచిగా మాట్లాడి ఇట్లా అతని మీద అపోజిషన్ మాట్లాడుతానో మాత్రం వెళ్ళదు. వాడు మాట్లాడవచ్చు, నిప్పు నాగరాజు గారు అపోజిషన్ మాట్లాడవచ్చు, వాడు ట్రోల్ చేయవచ్చు, సినిమాను నాశనం చేసిన మాటలు మాట్లాడవచ్చు, చెత్తగా మాట్లాడవచ్చు వాడు ఎన్నైనా కూడా. మా సొంటలు మాట్లాడితే మాత్రం అది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.